కార్యకరుడైన దేవుడు ఈ 15వ తారీఖున ఆదివారం మందు మనము దేవుని సన్నిధికి రావడానికి దేవుడు కృప చూపించాడు. చెప్పాలంటే ఎంతోమంది ఈ దినాన్ని చూడలేని వారు చాలామంది ఉన్నారు. ఈరోజు మనము ఈ విధంగా ఉన్నామంటే అది దేవుని కృప. మన శక్తి చేత కాదు, మన బలం చేత కాదు, మనకున్న ఔన్నత్యాన్ని బట్టి, మనకున్న స్థితి గతులు బట్టి మనం ఇలా ఉండలేదు. కానీ కేవలం దేవుని కృప వల్ల మాత్రమే ఈరోజు సజీవులుగా ఉన్నాము. మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెందునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, చాలా సంతోషం. చక్కని పాటలు పాడాం, అలాగే శక్తివంతమైన ఆరాధన కూడా మనం చేసాం. దేవుడు అన్ని విషయాల్లో కూడా తోడుగా ఉండి నడిపించిన దేవుడు ఈ సమయమందు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మనం విందాం. కాబట్టి ఎన్నో పరిస్థితులతో మనం దేవుని సన్నిధికి వస్తాం, ఎన్నో సమస్యలతో దేవుని సన్నిధికి వస్తాం. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో అనారోగ్యాలు, చెప్పుకోలేని పరిస్థితులు, మనల్ని కృంగదీసే పరిస్థితులు, మనల్ని కన్నీరు తెప్పించే విషయాలు ఎన్నెన్నో మన హృదయంలో నిండిపోయి ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో మనము దేవుని సన్నిధికి వస్తాం. అయితే దేవుని సన్నిధిలో మన ప్రతి సమస్యకు పరిష్కారము కలుగుతూ ఉంది. హల్లెలూయా. కాబట్టి ఆ పరిష్కారం కలగాలంటే చక్కగా దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా వినాలి. కాబట్టి దేవుని వాక్యం చెప్పేటప్పుడు దయచేసి ఎవరు కూడా ప్రక్కకు చూడొద్దండి, మీ వెనకకు చూడొద్దండి. వచ్చేవారు వస్తారు, కూర్చున్నవారు కూర్చుంటారు. కాబట్టి వారి విషయం మనం చూడకుండా మనకు ఎవరు కావాలి? దేవుని వాక్యం కావాలి. వాక్యం నిన్ను ధైర్యపరిచేది, వాక్యం నిన్ను స్వస్థపరిచేది, వాక్యం నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చేది. అటువంటి శ్రేష్టమైన వాక్యము దేవుడు వినిపిస్తున్నప్పుడు జాగ్రత్తగా మనం దేవుని వాక్యము వినాలి. ఆమేన్. హల్లెలూయా. ఆలస్యం చేయకుండా దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ హెస్కేలు గ్రంథం 20వ అధ్యాయము. దయచేసి అందరూ చూడాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి హెస్కేలు గ్రంథం 20వ అధ్యాయము 40వ వచనాన్ని మనం చదువుకుందాం. అందరూ బైబిల్ చూడాలి, అందరూ బైబిల్ చూడాలి, అందరూ బైబిల్ తీయాలి. చదువుతున్నప్పుడు మనం జాగ్రత్తగా ఆ వచనాలు ఉన్నాయో లేదో, ఆ మాటలు ఉన్నాయో లేదో జాగ్రత్తగా మనం చూడాలి. ఎందుకంటే దేవుడు చూడడానికి మనకేమిచ్చాడు? అదిగా చెవులు అంటారేమని. కాబట్టి ఏమిచ్చాడు? ఒక ఆయన అలాగే అడిగాడట, బాబు నీకు దేవుడు చెవులు ఎందుకు ఇచ్చాడంటే కళ్ళద్దాలు పెట్టుకోవడానికండి అన్నాడట. చెవులు దేనికి ఇచ్చాడు? కళ్ళద్దాలు పెట్టుకోవడానికా? కాదు. ఎందుకు ఇచ్చాడు చెవులు? దేవుని వాక్యం వినడానికి, ఏమంటే విలువైన మాటలు వినడానికి దేవుడు అందుకే మనకు చెవులు ఇచ్చాడు, కానీ కళ్ళద్దాలు పెట్టుకోవడానికి కాదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అందుకే ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ హెస్కేలు గ్రంథం 20వ అధ్యాయము 40వ వచనాన్ని జాగ్రత్తగా మనం చదువుకుందాం. నిజముగా చదువున్నాను. ఇశ్రాయేల్లో ఉన్నతమైన కొండయగు నా పరిశుద్ధ పర్వతమందు దేశములో ఉన్న ఇజ్రాయేలందరూ నాకు సేవ చేయదురు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ జాగ్రత్తగా వినండి. ఆ క్రింద లైన్లో ఏముందంటే వారిని దేవుడు అంగీకరించెను. ఉందా లేదా? ఏమని ఉంది? అచ్చటనే దేవుడు వారిని అంగీకరించెదను. అంటే వాక్యం యొక్క అంశం ఏమిటంటే దేవుడు అంగీకరించిన ఇశ్రాయేలీలు. చెప్పండి, నాతో చెప్పండి. దేవుడు అంగీకరించిన ఇశ్రాయేలీలు.
అంటే దేవుడు ఎవరిని అంగీకరించాడు? ఇశ్రాయేలును అంగీకరించాడు. దేవుడు అంగీకరిస్తే ఆ వ్యక్తి యొక్క స్థితి చాలా ఉన్నతంగా ఉంటుంది. దేవుడు అంగీకరిస్తే ఆ వ్యక్తి యొక్క ఆశీర్వాదం చాలా దీవెనకరంగా ఉంటుంది. దేవుడు అంగీకరిస్తే ఆ వ్యక్తి యొక్క ఆరోగ్యం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో, ఈ మొదటి ఆరాధనలో నిజంగా దేవుడు నన్ను అంగీకరించాలి, దేవుడు నన్ను ఇష్టపడాలి, దేవుడు నన్ను కోరుకోవాలి అంటే నేను ఎలాగ ఉండాలి అని ఆలోచన చేస్తే అందరూ జాగ్రత్తగా ఈ వాక్యాన్ని మనం విందాం. కాబట్టి దేవుడు ఇశ్రాయేలును అంగీకరించడానికి దేవుడు ఇశ్రాయేల్లో ఏమి చూశాడు అని మనం ఆలోచన చేస్తే అందరూ జాగ్రత్తగా వినండి, దయచేసి బాగా గమనించండి. చూడండి, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని వివాహం చేసుకోవాలంటే ముందు వారు ఏం తెలియజేయాలి? తెలీదా? అయ్యి బాబోయ్, ఓరు నాయనో, అది పిల్కాన సురేష్ కూడా చెప్తున్నాడు అంగీకారం అని. కరెక్ట్, నిజమండి. ముందు ఏం కావాలి? చెప్పాలి. పెళ్లి కుమార్ని పెళ్లి చూపులు తీసుకెళ్ళిన తర్వాత ఆ పెళ్లి కుమార్తె ఇంటి దగ్గర కూర్చుని పెట్టి అమ్మాయిని కూడా తీసుకొస్తారు. ఎదురెదురుగా కుర్చీలేసి కూర్చుని పెడతారు. అప్పుడు చూపించిన తర్వాత అప్పుడు అడుగుతారు, బాబు అమ్మాయి నీకు అంగీకారమేనా అంటాడు. అమ్మ నీకు అంగీకారమేనా అంటుంది ఆవిడే. అర్థమైందండి? వాళ్ళు అంగీకరించిన తర్వాత అప్పుడు వారికి వివాహాన్ని చేస్తాడు. అంగీకారం లేకపోతే వారికి వివాహము జరగదు. హల్లెలూయా. కాబట్టి అదే రీతిగా దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే, దేవుడు నిన్ను స్వస్థపరచాలంటే, దేవుడు నీ జీవితాన్ని ఉన్నతంగా మలచాలంటే ముందు దేవుడు నిన్ను ఏం చేయాలి? అంగీకరించాలి. కాబట్టి దయచేసి బాగా గమనించండి. మన అంశం ఏమిటి? కరెక్ట్, బాగా చెప్పారు. దేవుడు అంగీకరించిన ఇశ్రాయేలీలు. దేవుడు ఇశ్రాయేలును అంగీకరించడానికి దేవుడు ఇశ్రాయేల్లో ఏం చూశాడు? ఏం చూసి దేవుడు అంగీకరించాడు? ఏం చూసి దేవుడు ఇష్టపడ్డాడు? దేవుడు ఏం చూసి వారిని కోరుకున్నాడు అని ఆలోచన వస్తే ఒక 3 ప్రత్యేకమైన విషయాలు మనం తెలుసుకుందాం. దేవుడు ఈ వాక్యము ద్వారా మనందరితో కూడా దేవుడు మాట్లాడునుగాక. ఆమేన్, హల్లెలూయా. హల్లు చెప్పినప్పుడు 2 చేతులు పైకెత్తండి. అది 2 చేతులు పైకెత్తితే దేవునికి మహిమ. ఎందుకంటే మోషే 2 చేతులు పైకెత్తినప్పుడు ఇజ్రాయేలు గెలిచారు. మోషే చేతులు దించినప్పుడు అమాలేకులు గెలిచారు. కాబట్టి అంటే దాని అర్థం ఏమిటంటే, చేతులు ఎత్తుట అంటే అర్థం ఏమిటంటే దేవునికి నైవేద్యం లాంటిది, దేవునికి మహిమ తీసుకొచ్చేది. కాబట్టి ఎప్పుడైతే నువ్వు 2 చేతులు పైకెత్తి దేవుని మహిమపరుస్తావో దేవుడు పరమందు చూసి సంతోషిస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అల్లు చెప్పినప్పుడు ఏం చెప్పాను? ఒకసారి బిగ్గరగా చప్పట్లు కొట్టండి. గట్టిగా గట్టిగా, బిగ్గరగా 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 బిగ్గరగా. ఆమేన్, హల్లెలూయా. ఈ చప్పట్లన్నీ దేవునికే. కాబట్టి మహిమ ఘనత ప్రభావములు ఎవరికి చెందాలి? మనము తగ్గాలి, దేవుడు హెచ్చాలి. కాబట్టి ఎప్పుడైతే దేవుడు హెచ్చాలని ఆయన ఘనపరుస్తామో, ఆయన మహిమపరుస్తామో మన జీవితాన్ని దేవుడు ఆత్మీయంగా నడిపిస్తాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఇశ్రాయేలును అంగీకరించడానికి, దేవుడు ఇశ్రాయేలును బాగు చేయడానికి, దేవుడు ఇశ్రాయేలును వృద్ధి చేయడానికి దేవుడు ఇశ్రాయేల్లో ఏమి చూశాడు అని మనం ఆలోచన చేస్తే ఒక 3 విషయాలు మనం తెలుసుకుందాం. కాబట్టి మనం చదువుకున్న ఈ వాక్య భాగం హెస్కేలు గ్రంథం 20వ అధ్యాయము 40 వచనాన్ని మనం చూస్తే, హెస్కేలు అనే పేరుకు అర్థం ఏమిటంటే దేవుడు బలపరచును అని దాని అర్థం. దేవుడు బలపరచును అంటే అర్థం ఏంటంటే, కొన్నిసార్లు హెస్కేలు అనే ప్రవక్త ప్రజలు చూసి ఏడ్చేవాడు.
ప్రజలు చూసి కన్నీరు కార్చేవాడు, ప్రజలు చూసి బాధపడుతుండేవాడు. ఎందుకంటే దేవుడు ఇన్ని మేలు చేసినా, దేవుడు ఇన్ని ఉపకారాలు చేసినా, దేవుడు వారిని స్వస్థపరిచినా, దేవుడు అద్భుతమైన కార్యములు చేసిన ఇశ్రాయేలు తొలగిపోతూ ఉన్నారు, విగ్రహారాధన చేస్తూ ఉన్నారు, బలిపీఠాలు కడుతూ ఉన్నారు, దేవునికి విరోధమైన పాపాన్ని చేస్తూ ఉన్నారు. ప్రజలు చూసి హెస్కేలు ఏడుస్తూ ఉండేవాడు. కాబట్టి అందుకే అలాంటి పరిస్థితుల్లో దేవుడు హెస్కేలును ఏం చేసేవాడు? బలపరిచేవాడు. హల్లెలూయా. చాలాసార్లు నీ జీవితంలో కూడా అనేకసార్లు అనారోగ్య పరిస్థితులు వాటిల్లినప్పుడు, అనేకసార్లు కష్టాలు ఎదురైనప్పుడు, సమస్యలు ఎదురైనప్పుడు, శోధనలు ఎదురైనప్పుడు, నీ వారే నిన్ను అర్థం చేసుకోలేనప్పుడు, నీ వారే నిన్ను ప్రేమించినప్పుడు, నీ వారే నిన్ను త్రోసిపుచ్చినప్పుడు నీవు కూడా చాలాసార్లు ఏడ్చావు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు నిన్ను ఓదార్చాడు. అందుకే ఈరోజు ధైర్యంగా ఉండగలుగుతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ మంచి సమయమందు ప్రతి వారు కూడా జాగ్రత్తగా మనము అర్థం చేసుకోవాలి. ఈరోజు నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చాలంటే, ఈరోజు మంచి ఆరోగ్యం ప్రభు నీకు ఇవ్వాలంటే, నీ అప్పుల నుండి దేవుడు నీకు విడుదల కలిగించాలంటే, నీ సమస్యల నుండి దేవుడు నీకు విడుదల కలిగించాలంటే, నీ పరిస్థితుల నుండి దేవుడు నీకు సహాయం చేయాలంటే, నీ సమస్యలకు పరిష్కారం రావాలంటే దేవుడు నిన్ను ఏం చేయాలి? కరెక్ట్. హల్లెలూయా. కాబట్టి ఇశ్రాయేలును అంగీకరించిన దేవుడు ఈరోజు నన్ను కూడా, అందరూ చెప్పాలి, అందరూ చెప్పాలి, నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపెదను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి అవ్వ ఏం చేసిందంటే, దేవుడు తినొద్దన్న ఫలాలు తీసుకొచ్చిందట. ఏంట ఫలాలు? జీవవృక్ష ఫలాలు కాదమ్మా, జీవవృక్ష ఫలాలు కాదు, మంచి చెడ్డ తెలివినిచ్చే వృక్ష ఫలాలు. ఆమె తిన్న తర్వాత కొన్ని ఫలాలు ఆదాం దగ్గరికి తీసుకొచ్చిందట. ఆదాం దగ్గర తీసుకొస్తే ఆదాం ముందు అన్నాడట, నేను తిన్నాను అన్నాడట. అప్పుడు అందట, ఏం తిన్నంటున్నావు? నేను తింటాను కాబట్టి నేను చనిపోతాను. నేను చనిపోతే నీ లోపల ఇంకా చాలా ఎముకలు ఉన్నాయి. ఒక ఎముకను తీసి యేసయ్య దేవుడు ఇంకొక ఆమెను తయారు చేస్తాడు. ఆమెను తయారు చేస్తే ఆమె నువ్వు చిలక గోరింకల్లాగా చట్టా పట్టాలు వేసుకొని హాయిగా బీచ్లంట, హాయిగా పార్కులంట, హాయిగా విహారయాత్రలు తిరిగి సంతోషంగా ఉండాలనుకుంటున్నావా అని అడిగిందట. ఇలాంటి మాటలు దెప్పి పొడుస్తుంటే చివరికి ఆయన అనుకుండట, అవ్వ నా బుర్ర తినడం కంటే నేను పండు తినడమే కరెక్ట్ అనుకుండట. ఏమనుకోండి ఆదాము? చెప్పాలి, ఏమనుకోండు? అవ్వ నా బుర్ర తినడం కంటే నేను పండు తినడమే కరెక్ట్ అనుకోండి, పండు తినేసాడట. కాబట్టి చాలామంది, కొంతమంది ఏం చేస్తారు, బుర్రలు చెప్పిందే చెప్తారు. ఏమంటే పప్పు లేదు, ఏమంటే ఉప్పు లేదు, ఏమంటే నూనె లేదు, చెప్పిందే 10 సార్లు చెప్తే ఆయనకి ఏమొస్తుంది? చిరాకు వస్తుంది, తర్వాత పరాకు వస్తుంది, తర్వాత మతిమరుపు వస్తుంది. కాబట్టి ఆయన మతిమరుపు రావడానికి కారకులు ఎవరు? అమ్మో, దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా బాధ ఏంటంటే నిద్రపోకూడదని, నా బాధ ఏంటంటే మీరు దిక్కులు చూడకూడదని. ఏమండి? కాబట్టి అందరూ కూడా వాక్య వైపే జాగ్రత్తగా చూడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక, దేవుని నామానికి మహిమ కలుగును గాక, దేవుని నామానికి ఘనత కలుగును గాక. కాబట్టి జాగ్రత్తగా మనం చూడాలి. కాబట్టి దేవుడు ఇశ్రాయేలును అంగీకరించడానికి దేవుడు వారిలో ఏం చూశాడు అని మనం ఆలోచన చేస్తే, ఈ హెస్కేలు 20వ అధ్యాయము 40 వచనాన్ని మనం చూస్తే అందులో చాలా విషయాలు నిజంగా ఇశ్రాయేలీలు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడుతూ మొట్టమొదటిగా ఏం చెప్పాడంటే, వారు ఎలాంటి వారంటే ఉన్నతమైన కొండ అనుభవం కలిగిన వారు. చెప్పండి, ఉన్నతమైన కొండ అనుభవం కలవారు. అంటే మన భాషలో చెప్పాలంటే కొండ అనుభవం కలగవారు. చెప్పండి, కొండ అనుభవం కలవారు. చెప్పండి, అందరూ చెప్పాలి. ఇశ్రాయేల్లో మొట్టమొదటి లక్షణం ఏమిటంటే కొండ అనుభవము కలవారు అని చెప్పేసరికి మీరు కనిమేల కొండకి, మెంటాడు కొండకి అటు వెళ్ళిపోద్దండి. ఈ కొండ ద్వారా కొన్ని పాఠాలు దేవుడు మనకు నేర్పించును గాక.
ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఇశ్రాయేలును అంగీకరించడానికి, దేవుడు ఇశ్రాయేలును ఇష్టపడడానికి, దేవుడు ఇశ్రాయేలును ఆశీర్వదించడానికి ముందు వారిలో ఏం చూశాడంటే, ఇశ్రాయేలు ఎలాంటి వారంటే కొండ అనుభవము కలవారు. అందరూ చెప్పండి. అది కొండ అనుభవం కలవారు. ఏమిటి కొండ అనుభవం కలవారు? కొండ మనకి ఏం నేర్పిస్తుంది అని మనం చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం త్వరగా. మత్తయి సువార్త 4వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం త్వరగా. అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములు అన్నిటినీ వాటి మహిమను ఆయనకి చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము. చాలైనా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, బాగా గమనించండి. ఈ మత్తయి సువార్త 4వ అధ్యాయము 8వ వచనం మనం చూస్తే, ఇక్కడ సాతాను యేసు క్రీస్తు ప్రభుల వారిని ఎత్తైన కొండ మీద తీసుకెళ్ళాడు. ఎత్తైన కొండ మీద తీసుకెళ్ళి ఆయనతో ఈ విధంగా అంటున్నాడు, లోక రాజ్యాలన్నిటినీ చూపి, వాటి మహిమను చూపి ప్రభుతో ఏమన్నాడంటే, నాకు సాగిలపడి నమస్కారం చేస్తే ఈ లోకరాజ్యాలన్నీ కూడా నేను నీకు ఇస్తానని చెప్పాడు. ఎక్కడ? కొండ మీద చెప్పాడు. అంటే ఈ కొండ ఏ కొండ అంటే శోధన కొండ. చెప్పండి అందరూ చెప్పాలి, ఏ కొండ ఇది? శోధన కొండ. అంటే యేసు క్రీస్తు ప్రభుల వారిని శోధించడానికి సాతాను యేసయ్యను ఉన్నతమైన కొండ మీదకి తీసుకెళ్ళి ఈ లోక రాజ్యాలన్నీ చూపించి నాకు నమస్కారం చేయని చెప్పి యేసు ప్రభుని సాతాను ఏం చేశాడంటే శోధించడం ప్రారంభించాడు. అయితే యేసు ప్రభు ఆ శోధనకు లొంగిపోలేదు, కానీ ఆ శోధనకు పడిపోలేదు, కానీ ఆ శోధనకు జారిపోలేదు. కానీ యేసు ప్రభుల వారు సాతాను ద్వారా ఏమన్నాడు తెలుసా? సాతానా నువ్వు పొమ్ము అని సాతాను ఏం చేశాడంటే జయించాడు. హల్లెలూయా. అందరూ చెప్పాలి, ఏం చేశాడు? జయించాడు. అంటే శోధన కొండ మీద యేసయ్యకి శోధన వచ్చింది. ఆ శోధనను యేసయ్య ఏం చేశాడు? జయించాడు. అదే రీతిగా క్రీస్తు రక్తము చేత కడగబడిన నీవు, పరిశుద్ధాత్మ పొందుకున్న నీవు, వాక్య అనుభవం కలిగిన నీవు ఈ లోకములో శరీరంతో జీవించినంత కాలం అనేక శోధనలు, అనేక ఇబ్బందులు, అనేక శ్రమలు, అనేక పరిస్థితులు నీకు వచ్చినప్పుడు యేసయ్య ఆ కొండ మీద సాతానిక శోధన జయించినట్లుగా ఈరోజు మనం కూడా ప్రతి శోధన జయించేవారుగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి కొండ అనుభవం కలిగిన వారు ఎలాంటి వారు అంటే శోధన జయించేవారు. శోధనకు పడిపోయేవారు కాదు, శోధనకు జారిపోయేవారు కాదు, శోధనకి పతమైపోయేవారు కాదు, కానీ శోధన జయించేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా. కాబట్టి యేసయ్య కొండ మీద ఏం చేశాడు? అది శోధన జయించాడు. అదే రీతిగా నువ్వు శరీరంతో బ్రతికినంత కాలం శోధన వస్తే ఉంటుంది. నువ్వు శరీరంతో బ్రతికినంత కాలం నీకు ఇబ్బందులు కలుగుతూనే ఉంటాయి. నువ్వు శరీరంతో బ్రతికినంత కాలం నీకు అనారోగ్యాలు వస్తూనే ఉంటాయి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎక్కడ కూడా యేసయ్య కూడా నన్ను నమ్మిన బిడ్డలకు కష్టాలు రావు, నన్ను నమ్మిన బిడ్డలకు శోధనలు రావు, నన్ను నమ్మిన బిడ్డలకు ఎటువంటి సమస్యలు రావు అని ఎక్కడ చెప్పలేదు. కానీ శ్రమలు వస్తాయి, కానీ నేను మిమ్మల్ని తప్పిస్తాను, మిమ్మల్ని రక్షిస్తాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, చివరికి ఈ భూమి మీద ఉండి పరలోకానికి మిమ్మల్ని నడిపిస్తాను అని దేవాది దేవుడు మనకు భరోసా ఇచ్చాడు. దేవుడు మనకు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన నమ్ముకుంటే నీ జీవితము ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ మంచి ఉదయకాల సమయంలో మొట్టమొదటిగా ఆ కొండ మనకి ఏమి నేర్పించిందంటే శోధన కొండ. మనం ఏం చేయాలి? ఒక భక్తుడు శోధన ఎలా జయించాడో చూద్దాం. ఆదికాండం 39వ అధ్యాయం 12వ వచనం చదువుదాం త్వరగా.
అప్పుడు ఆమె అతను వస్త్రాలు పట్టుకొని తనతో శయనించమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయాను. ప్రియులరా, ఈ ఆదికాండం 39వ అధ్యాయము 12వ వచనం మనం చూస్తే, పోతిఫర్ భార్య, యోసేపు యవ్వనస్తుడు, యోసేపు అందగాడు, యోసేపు చూడడానికి చాలా తెలివైనవాడు, యోసేపు రూపవంతుడు, చెప్పడానికి చాలా అర్హతలు అనుకున్నాయి. అయితే ఆయనను ఏమంటే పాపములో పడివేయాలని చెప్పి పోతిఫర్ భార్య యోసేపును చాలా శోధించింది. అయితే యోసేపు ఆ పాపములో పడిపోలేదు, కానీ ఆ శోధనలో పడిపోలేదు. కానీ యోసేపు ఏం చేశాడంటే ఆ వస్త్రాన్ని విడిచిపెట్టి దూరంగా పారిపోయాడు. అంటే యోసేపు కూడా శోధనను ఏం చేశాడు? జయించాడు. ఈరోజు దేవుని బిడ్డలుగా మనకెన్నో శోధనలు వస్తాయి. ఎందుకంటే శోధకుడు ఎవరంటే సాతాను గుణం ఏమిటంటే శోధించే గుణం. సాతాను శోధిస్తాడు, దేవుడు పరిశోధిస్తాడు. పరిశోధన వేరు, శోధన వేరు. పరిశోధన అంటే అర్థం ఏంటంటే ఏమంటే పరిశీలన చేయడం. ఉదాహరణకి బియ్యంలో రాళ్ళు ఉన్నాయో లేదో దాన్ని ఏమంటారంటే పరిశోధన. అలాగే యేసయ్య పరిశోధిస్తాడు, కానీ యేసయ్య నేను ఎప్పుడు కూడా ఆయన శోధించడు. సాతాను ఏం చేస్తాడు? శోధిస్తాడు. కాబట్టి అదే రీతిగా దయచేసి బాగా గమనించండి, యేసయ్యను శోధించాడు, యోసేపును కూడా శోధించాడు. ఈరోజు తన బిడ్డలమైన మనల్ని కూడా సాతాను ఏం చేస్తాడు? శోధిస్తాడు. కాబట్టి ఆ శోధనలో మనం ఏమి కాకూడదు? పడిపోకూడదు. ఆ శోధనలో మనం జారిపోకూడదు. ఆ శోధన మనం ఏం చేయాలంటే జయించు వారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి శోధనలో పడిపోయేవారు ఎవరో ఒక మాట చూపించి నేను త్వరగా ముందుకు వెళ్తాను. ఆదికాండం 3వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని చదువుకుందాం. త్వరగా. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పిన అని అడిగను. చాలమ్మా పిల్లరా, ఈ ఆదికాండం 3వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ సాతాను హవ్వను ఏం చేశాడంటే శోధించడం ప్రారంభించాడు. అయితే శోధించడం ప్రారంభించి ఇక్కడ అపవాది హవ్వతో ఏమంటున్నాడంటే దేవుడు చెట్టు ఫలాలు తినొద్దన్నాడా అని అడిగితే హవ్వ అంటుంది, ఈ చెట్లు ఫలాలు అన్నీ దేవుడు తినమన్నాడు, కానీ మధ్యలో ఉండే మంచి చెడ్డ తెలివిచ్చే వృక్ష ఫలాన్ని తినకూడదు అని చెప్పాడు అని హవ్వ చెప్పింది. అయితే అప్పుడు సాతాను ఏమన్నాడో తెలుసా? ఎందుకు తినొద్దన్నాడో తెలుసా? మీరు ఆ ఫలమును తింటే మీకు జ్ఞానం వస్తుంది, మీరు ఆ ఫలమును తింటే మీరు దేవతల వలె మారిపోతారు, మీరు ఫలాలు తింటే దేవునికి ఉన్న మహిమ, దేవునికి ఉన్న శక్తి, దేవునికి ఉన్న తెలివి మీకు కూడా వస్తుంది, కాబట్టి అందుకే దేవుడు మిమ్మల్ని తినొద్దన్నాడు అనేసరికి హవ్వకి ఏం చేసిందంటే ఆ శోధనలో హవ్వ పడిపోయింది. వెంటనే ఆ ఫలాలు కొన్ని తీసుకొని వచ్చి తిని తన భర్త అయిన ఆదాము కూడా ఇచ్చి ఇద్దరు కూడా తిని ఆజ్ఞ అతిక్రమమే పాపం చేసి ఏదైనా తోట నుండి బయటకు వెళ్ళగొట్టబడ్డారు. అంటే ఇక్కడ హవ్వ అలాగే ఆదాము ఇద్దరు కూడా శోధనలో ఏమైపోయారు? పడిపోయారు. పడిపోయిన కారణం బట్టి దేవుని మహిమను కోల్పోయారు. పడిపోయిన కారణం బట్టి దేవుని ఆశీర్వాదం కోల్పోయారు. పడిపోయిన కారణం బట్టి దేవునితో ఉన్న సంబంధాన్ని కోల్పోయారు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలన్నీ కూడా కోల్పోయారు. ప్రియ తల్లి, నా ప్రియమైన వల్లరా, ఏది శోధన, ఏది శ్రమ,
ఏది కష్టం, ఏది బలహీనత అని తెలియడానికి ప్రతి ఆదివారం నువ్వు దేవుని సన్నిధికి రావాలి. ప్రతి వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. వాక్యం వింటున్నప్పుడు ఎలాంటి శోధన మనం వచ్చినప్పుడు శోధన జయించాలో, ఎలాంటి కష్టాన్ని ఎదుర్కోవాలో అవన్నీ తెలియాలంటే వాక్యాన్ని జాగ్రత్తగా మనము వినాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ మంచి ఉదయకాల సమయంలో కాబట్టి ఇజ్రాయెల్లో దేవుడు ఏం చూశాడు? ఇజ్రాయెల్లో దేవుడు ముందు ఏం చూశాడు? కొండ అనుభవం కలవారు. చెప్పండి. కాబట్టి కొండ అనుభవం కలవారంటే ఎలాంటి వారు? వాళ్ళు శోధన జయించిన వారు. ఇజ్రాయేల్ కూడా శోధన జయించారు. యేసు ప్రభుల వారు కూడా శోధన జయించాడు. యోసేపు కూడా శోధన జయించాడు. కానీ ఆదాము హవ్వలు శోధనలో పడిపోయారు, కానీ శోధన జయించలేకపోయారు. అందుకే ఆశీర్వాదాలు అన్నీ కోల్పోయారు. అందుకే దేవునితో ఉన్న సహవాసాన్ని కోల్పోయారు. అదే రీతిగా ఈరోజు నీవు నేను కూడా యేసు ప్రభు వలె, యోసేపు వలె, ఇజ్రాయేల్ వలె మనకొస్తున్న ప్రతి శోధన మనం ఏం చేయాలి? జయించువారు వలె ఉండాలి. జయిస్తేనే నీకు ఆశీర్వాదం, జయిస్తేనే నీకు ఆరోగ్యం, జయిస్తేనే నీకు నెమ్మది, జయిస్తేనే నీకు పరలోకం. ఇవన్నీ మనకు లభ్యం కావాలంటే, ఇవన్నీ మనం పొందుకోవాలంటే ప్రతి శోధన మనం ఏం చేయాలి? జయించాలి. హల్లెలూయా, హల్లెలూయా. చర్చిలో మాత్రం పెద్ద పెద్ద కేకలేసి జయించాలి, జయించాలి, జయించాలి అంటాం. ఓహో, మన కిటికీ పక్కన ఉంటాడు ఎవరు? ఎస్, కిటికీ పక్కన ఉంటాడు. వాడు ఆ పిన్ను పట్టుకుంటాడు. పిన్ను పట్టుకుని ఇక్కడ ఏం చేస్తావు? పెద్ద పెద్ద కేకలేసి అలా బెలూన్లో ఉబ్బిపోతావు. అలా ఉబ్బిపోతావా? అలా మాట్లాడతావు అని చెప్పి నువ్వు అడుగు బయటకు పెట్టగానే ఆ పిన్నుతో ఇలా గుచ్చుతాడు. గుచ్చగానే ఆ లోపల ఉన్న గాలి ఏమవుద్ది? చాలు. అదే ఏలి అన్నాడు కదా, ఇంత భక్తి చాలునైనా, ఇంత ప్రార్థన చాలునైనా, ఇంత ఆత్మీయత చాలునైనా. కాబట్టి నేను పితరుల కంటే గొప్పవాడిని కాదు, నా ప్రాణము తీసుకో అన్నట్టుగా ఈరోజు చాలామంది కష్టాలు ఎక్కువైపోతే ఏమంటారు? చాలే, చాలే ఈ భక్తి, చాలే ఈ విశ్వాసం, చాలే ఈ ఆత్మీయత, చాలే ఈ ప్రార్థన అని మనం సరిపెట్టుకునే భక్తిలో చాలామంది వెళ్ళిపోతారు. హల్లెలూయా. చాలదు ఈ భక్తి, ఈ అభిషేకం చాలదు, ఈ ప్రార్థన చాలదు, ఈ ఆత్మీయత చాలదు, ఈ వాక్యం చాలదు, ఈ ప్రార్థన చాలదు. దినము ఆధ్యాత్మికంగా ఈ విధంగా ఉండాలి. ఆత్మీయ అభిషేకం ఇవ్వాలి. ఆత్మీయ పరిశుద్ధాత్మను పొందుకుంటూ ఉండాలి. దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో, దేవుని సమాసములో ప్రభువా నన్ను నింపనాయన, నన్ను తాకునాయన, నన్ను నింపని ప్రభువా, నన్ను లేపని ప్రభువా, నన్ను వాడుకో ప్రభువా, నన్ను ఆత్మలో నింపని ప్రభుని కన్నీళ్ళతో ప్రభు నడితే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తాకుతాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నింపుతాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను వాడుకుంటాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ ఇచ్చును గాక. దగ్గరగా చప్పలు కొడుతూ దేవుని మహిమ. గ్లోరీ, 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 గ్లోరీ. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి బాగా గమనించండి. చెప్పడానికి చాలా విషయాలు. రెండవది చూద్దాం. రెండవ కొండ ఏమిటో చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం త్వరగా. ఆయన జనసమూహం చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగూ చాలమ్మా దయచేసి ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయము 1-2 వచనాలు చదివితే యేసు ప్రభు కొండ మీదకి వెళ్ళాడు. శిష్యులు కూడా కొండ మీదకి వచ్చారు. చాలా జన సమూహాలు కూడా యేసయ్య దగ్గరికి వచ్చారు. యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు యేసయ్య ఆ కొండ మీద కూర్చొని వారికి బోధింపసాగెను అని మనం చూస్తాం. రెండవది బోధన కొండ. చెప్పండి, చెప్పాలి. ఏ కొండది? బోధన కొండ. అంటే యేసయ్య బోధ అక్కడ ఉండే ప్రజలందరూ కూడా విన్నారు. యేసయ్య బోధ ప్రజలందరూ విన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా వారికి ఉన్న సమస్యలు, వారికి ఉన్న అనారోగ్యాలు,
వారికి ఉన్న బాధలు, వారికి ఉన్న శోధనలు అవన్నీ తొలగిపోవడానికి ముందు వాళ్ళు ఏం చేశారు? యేసయ్య బోధ వారు విన్నారు. చెప్పాలి, అందరూ చెప్పాలి. ఏం చేశారు? యేసయ్య బోధ విన్నారు. కాబట్టి రెండవ కొండ ఏ కొండ? బోధన కొండ. కాబట్టి ప్రతి ఆదివారం కూడా మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుని వాక్యం మనము వినాలి. దేవుని వాక్యం వింటే బాగా గమనించండి. చూడండి, మీరు ప్రయాణం వెళ్ళేటప్పుడు మీరు బాగా తయారైపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? కాదు నాన్న, నిలువుట అద్దం దగ్గరికి వెళ్తారు కదా. నిలువుట అద్దం దగ్గరికి వెళ్ళి నేను ఎలా ఉన్నాను చెప్పి టాప్ టు బాటమ్ అంటే, టాప్ టు బాటమ్ అంటే ఏంటి? మీరు నాకు తెలియజేయండి పదాలు. మనం మాట్లాడేదంతా ఇంగ్లీషు తెలుగు రెండు కలిపి మాట్లాడదాం. పక్క సైడ్కి రా, పక్క సైడ్కి రా, పక్క సైడ్కి రా అంటాం. ఏమంటాం? పక్క సైడ్కి రా, పక్క సైడ్కి రా అంటాం. పక్క అంటే తెలుగు, సైడ్ అంటే ఇంగ్లీషు, అంటే రెండు కలిపి మాట్లాడతాం. మిక్సింగ్ అనమాట. ఆ రోజు మిశ్రత జనం ఎలాగైతే ఇజ్రాయెల్లో ఉన్నారో అలాగే మనం కూడా ఈరోజు మిశ్రత జనంలాగా మనం కూడా ఏం చేస్తాం? పదాలు కలిపి మాట్లాడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దయచేసి మనమందరం కూడా కాబట్టి దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మనము వినాలి. దేవుని వాక్యం వింటూ ఉంటే అనేక సత్యాలు ప్రభు మనతో మాట్లాడతాడు. కాబట్టి ఆ కొండ మీదకి వెళ్ళిన ఆ జన సమూహం ముందు దేవుని వాక్యం విన్నారు. చెప్పాలంటే ఎన్నో సమస్యలతో వెళ్ళారు. చాలామంది అనారోగ్యంతో వెళ్ళారు, చాలామంది బాధలతో ఉన్నారు, చాలామంది చెప్పుకోలేని సమస్యలతో వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళందరూ కూడా ముందు యేసయ్య బోధ జాగ్రత్తగా వారు విన్నారు. ఆ బోధ విన్న తర్వాత వారందరూ కూడా ఆశీర్వదింపబడ్డారు. హల్లెలూయా. అదే రీతిగా యేసయ్య బోధ నీ జీవితంలో నీ బాధకు నివారణ చేస్తుంది. నీ బాధ పోవాలంటే, నీ బాధకు నివారణ కలగాలంటే, నీ బాధ పూర్తిగా తొలగించబడాలంటే ముందు యేసయ్య బోధ నీవు వినాలి. యేసయ్య బోధలో ఏముందంటే నీ బాధకు నివారణ ఉంది, నీ బాధకు పరిష్కారం ఉంది, నీ బాధకు ఏమంటే బాగా జవాబు ఉంది. ఎందుకంటే యేసయ్య బోధలో. కాబట్టి యేసయ్య బోధ మనం జాగ్రత్తగా వినాలి. కాబట్టి రెండవ కొండే కొండ, మొదటి కొండే కొండ, రెండవ కొండ, మూడవ కొండ చూపించి ఇంక ముందుకు వెళ్దాం. చూద్దాం త్వరగా. లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనం. త్వరగా. ఆయన ప్రార్థన చేయడానికి కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. పిల్లల దయచేసి బాగా గమనించండి. ఈ లూకా సువార్త 6వ అధ్యాయము 12వ వచనం మనం చూస్తే యేసయ్య కొండ మీదకి వెళ్ళి రాత్రంతా కూడా ప్రార్థన చేశాడు. ఇదే కొండ అంటే ప్రార్థనా కొండ. చెప్పాలి. ఏ కొండ? ప్రార్థనా కొండ. కాబట్టి ప్రతి వారు కూడా చాలా జాగ్రత్తగా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. భార్యాభర్తలు ఇద్దరు చర్చికి వచ్చారట. వాళ్ళ పాస్టర్ గారు అడిగారట, అమ్మ మీరు కుటుంబ ప్రార్థన చేస్తున్నారా అడిగారట. ఏమడిగారు అనేసరికి ఆవిడ అందట, ఏం కుటుంబ ప్రార్థన అయ్యగారు? కుటుంబ ప్రార్థన ఎప్పుడు చేస్తామో అప్పుడే మా ఇంట్లో గొడవలు అయిపోతాయి. కుటుంబ ప్రార్థన ఎప్పుడు చేస్తామో అప్పుడే మా ఇంట్లో తగులు వచ్చేస్తాయి. ఎప్పుడైతే కుటుంబ ప్రార్థన చేస్తామో అప్పుడే మేము తన్నుకుంటాం. ఏంటట? చెప్పండి అమ్మా. కుటుంబ ప్రార్థన ఎప్పుడు చేస్తారో అప్పుడే వాళ్ళు తన్నుకుంటారట. కుటుంబ ప్రార్థన ఎప్పుడు చేస్తారో అప్పుడే వాడికి గొడవలు వస్తాయట. కుటుంబ ప్రార్థన ఎప్పుడు చేస్తారో అప్పుడే వాడికి సమస్యలు వస్తాయట అని చెప్పేసరికి పాస్టర్ గారికి మతిపోయిందట. ఎక్కడైనా కుటుంబ ప్రార్థన చేస్తే సమాధానం కలుగుతుంది, ఎక్కడైనా కుటుంబ ప్రార్థన చేస్తే ఆశీర్వాదం కలుగుతుంది, ఎక్కడైనా కుటుంబ ప్రార్థన చేస్తే కుటుంబం అంతా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈ కుటుంబం చాలా విచిత్రంగా ఉంది అనుకొని ఇంతకీ మీరు కుటుంబ ప్రార్థన ఎలా చేస్తారని అడిగారట. ఎవరు? ఆ భార్యాభర్తలు ఇద్దరు అడిగారట, అమ్మా మీరు కుటుంబ ప్రార్థన ఎలా చేస్తారు అంటే, అప్పుడు ఆయన అన్నాడు, ముందు నేను చెప్తాను ఉండండి అన్నాడట భర్త. చెప్తానని అన్నాడట ఆయన. ఏమండి నా భార్య ఎలా ప్రార్థన చేస్తంటే, ప్రభువా నా భర్త మూర్ఖుడు, నా భర్త చండాలుడు, నా భర్త సోమరిపోతు, నా భర్త పచ్చి త్రాగుబోతు, నా భర్త తిరుగుబోతు, నా భర్త మూర్ఖుడు, నా భర్త చాలా చండాడు రాక్షసుడు
అని ప్రార్థనలు చేస్తుందట. ఎక్కడ ఆయన ఎక్కడున్నాడు? ఎదురుగా ఉన్నాడు ఆయన. ఈయన కారాలు మిరియాలు నూరుతుంటాడట. ఆవిడ ఒక్కొక్క మాట అంటుంటే ఈయన గుండెలో గుచ్చినట్టు ఉంటుందట. ఆవిడ ఏమైనా ప్రార్థన ఆవిడ అనుకుంటాడట, అయ్యో ప్రార్థన ఉంది కొట్టకూడదు, ప్రార్థన అయిపోయిన వీటి సంగతి చూద్దాం, దీని సంగతి చూద్దానుండు, ప్రార్థన అయిపోయిన అనుకుంటాడట. కానీ ఆవిడ ఎలాంటి ప్రార్థన ఆవిడ ఆమెననేసరికి ఆయన ఎత్తుకుంటాడట, ప్రభువా నా భార్య గయ్యాలనైనా, నా భార్య దెయ్యమునైనా, నా భార్య తిట్టిపోతున్నాయన, నా భార్య కైపోతున్నాయన, నా భార్య మూర్ఖురాలైనా ఆయన పట్టుకుంటాడట. ఆమెననేసరికి అప్పుడు ఇద్దరు ఈయన జుట్టు పట్టుకుంటాడట, ఆమె పిల్టి పట్టుకుంటాడట. ఏంటి నువ్వు ప్రార్థన చేస్తావు ఇందాక అని ఆయన, మీరేం ప్రార్థన చేస్తున్నాడు ఆవిడి. అలా గొడవపడి తిండి ఉండదు, తిప్పలు ఉండదట కాళ్ళకి. అప్పుడు పాస్టర్ గారు చెప్పారటమ్మా, కుటుంబ ప్రార్థనలో అలాగే మీరు ప్రార్థన సహజం. ప్రతి మనిషిలో ఏదో బలహీనత ఉంటుంది. బలహీనత ఉందని చెప్పి ఏమంటే ఎదురెదురుగా కూర్చొని ప్రార్థన చేసినప్పుడు అలా ప్రార్థన చేయకూడదు. నీ భర్త బలహీనత నీకు తెలుసు, నీ భార్య బలహీనత నీకు కూడా తెలుసు. అయితే బలహీనత ఉన్నప్పుడు ఒంటరిగా ఉండేటప్పుడు, రహస్యంగా ఉండేటప్పుడు వారి బలహీనతను విడిపించబడాలని మీరు ప్రార్థన, అంతేగాని పబ్లిక్గా ఎదురెదురుగా కూర్చొని మీరు ప్రార్థన చేస్తే ఇంకా మీ కుటుంబం నరకంగా ఉంటుంది కానీ స్వర్గంలాగా ఉండదు. హల్లెలూయా. మీలో ఎవరైనా అలా ప్రార్థన చేస్తే మానుకండి. అలా ప్రార్థన చేస్తే ఏం చేయాలి? మానుకోవాలి. కాబట్టి మీ భర్తలు బలహీనతలు ఉంటాయి, అలాగే మీ భార్యలు కూడా బలహీనతలు ఉంటాయి. కానీ ఏం చేయాలి? భర్త లేనప్పుడు, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు రహస్యంగా ఆయన మార్పు కోసం మీరు ప్రార్థన, అలాగే భర్తలు కూడా భార్యల కోసం ఏం చేయాలి? ఒంటరిగా ఉన్నప్పుడు అలాంటప్పుడు భర్తలు కూడా ప్రార్థన చేయాలి. చేస్తే దేవుడు ఒక రోజున మార్పు అనేది కలిగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇశ్రాయేలీయులు మొట్టమొదటిగా ఏం కలిగిన వారంటే కొండ అనుభవం కలిగిన వారు. చెప్పండి, కొండ అనుభవం కలిగిన వారు. అంటే ఎలాంటి అనుభవం వారికి ఉంది? ఒకటి శోధన కొండ, రెండవది బోధన కొండ, మూడవది ప్రార్థన కొండ. చెప్పాలంటే బైబిల్లో ఇంచుమించు 400 కొండలు ఉన్నాయి బైబిల్లో. ఈ కొండలన్నీ చదివితే మనకు నెల అయిపోతుంది. కాబట్టి ఇక కొండలు మనం ఆపుదాం. కానీ కాబట్టి ఇశ్రాయేల్లో ఉన్న అనుభవాన్ని ఈరోజు మనం కూడా కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి రెండవది, దేవుడు ఇశ్రాయేల్లో ఏం చూశాడు అని మనం ఆలోచన చేస్తే రెండవది అంటున్నాడు, పరిశుద్ధ పర్వతమందు నివసించేవారు వాళ్ళు. రెండవది ఎలా అంటారట? పరిశుద్ధ పర్వతమందు వారు నివసించేవారు అని చెప్పాడు. కాబట్టి పరిశుద్ధ పర్వతం, ఈ పర్వతంకు ఉన్న పేరేమిటి? పరిశుద్ధ పర్వతం. పరిశుద్ధ పర్వతము అనేది పరలోకానికి సాదృశ్యంగా ఉంది. పరిశుద్ధ పర్వతం అనేది పరలోకానికి సాదృశ్యంగా ఉంది. ఎందుకంటే పర్వతం అనేది చాలా ఎత్తైనది, పర్వతం అనేది ఉన్నతంగా ఉంటుంది. కాబట్టి పర్వతం దేనికి సాదృశ్యం అంటే పరలోకానికి సాదృశ్యము. అంటే దాని అర్థం ఏంటంటే రెండవది, ఇశ్రాయేలు ఎలాంటి వారు అంటే పర సంబంధులు. చెప్పండి, అందరూ చెప్పాలి, ఎలాంటి వారు? కాబట్టి దేవుడు వారిలో రెండవది ఏం చూశాడు? వారు పర సంబంధంగా ఉండడం దేవుడు చూశారు. అంటే వారి ఆలోచన, వారి తలంపులు, వారికి ఉన్న ఆలోచనలు, వారికి ఉన్న మనస్సు, ఇవన్నీ కూడా ఏం చూశాడంటే వారికి ఎలా ఉంది? వారు పర సంబంధులుగా ఉన్నారు. అంటే పర సంబంధం అంటే పరలోకం మీదే వారి మనస్సు, పరలోకం మీదే వాళ్ళ ఆశ, పరలోకం మీదే వారి ధ్యాస. కాబట్టి దేవుడు రెండవది వారిలో ఏం చూశాడు? చెప్పాలి ఏం చూశాడు దేవుడు వారిని? వారిలో ఏం చూశాడు దేవుడు? రెండవది, వారు పర సంబంధులుగా ఉండడం దేవుడు చూశాడు. ప్రియ తల్లి, అదే రీతిగా ఈరోజు మనం కూడా ఎలా ఉండాలంటే పర సంబంధులుగా ఉండాలి, కానీ భూ సంబంధమైన వారుగా మనము ఉండకూడదు. ఎలాగ ఉండాలి? చెప్పాలి ఎలాగ ఉండాలి? పర సంబంధులుగా మనం ఉండాలి. చూడండి, బైబిల్లో మనం చూస్తే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం తొందరగా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు కలిగిన
ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. పిల్లరా, ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూస్తే, అబ్రహాము భూమి మీద బ్రతుకున్నప్పుడే ఆయన ఆలోచన, ఆయన మనస్సు, ఆయన హృదయం ఎక్కడుందంటే పునాదులు కలిగిన పట్టణం మీద ఉంది. పునాదులు కలిగిన పట్టణం ఏది అంటే పరలోకం. చెప్పండి, అందరూ చెప్పాలి. ఏంటమ్మా? పరలోకం. దయచేసి బాగా గమనించండి. నిజంగా మనమందరం కూడా పరలోకం కోసమే ప్రభుని నమ్మాం. కాబట్టి రోగాల కోసం దేవుని నమ్మితే మరలా రోగం రావచ్చు, లేకపోతే ఈలోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకు దేవుని నమ్మితే ఆ ఆశీర్వాదాలు ఉండొచ్చు, పోవచ్చు. కానీ నిజమైన క్రైస్తవుడు దేని కొరకు దేవుని నమ్మాలంటే పరలోకం కొరకే దేవుని నమ్మాలి. చెప్పండి, పరలోకం కొరకే దేవుని నమ్మాలి. ఎందుకంటే ఈ లోకం మనకు గ్యారంటీ. కాబట్టి అందుకే అంటారు, బ్రతికేది అబద్ధం, ఏమంటే బ్రతికేది నిజం, చచ్చేది ఏమండి? చెప్పండి చెప్పండి. బ్రతికేది అబద్ధం, చచ్చేది నిజం. కాబట్టి ఏదో ఒక రోజు మనం ఏమవుతాం? చనిపోతాం. కాబట్టి మనం ఎక్కడికి వెళ్తాం? పరలోకానికి పరలోకం వెళ్ళాలంటే నువ్వు బ్రతికున్నప్పుడే నువ్వు పరసంబంధంగా ఉండాలి. చూడండి, అబ్రహాం యొక్క మనస్సు, అబ్రహాం యొక్క ఆలోచన పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎదురు చూస్తున్నట్లుగా ఈరోజు నీవు కూడా బ్రతుకుచున్నప్పుడు నీ ఆశ, నీ ఆలోచన, నీ మనస్సు ఎక్కడ ఉండాలి? పరలోకం మీదే ఉండాలి. అంతేగాని ఇంకా నేను అనుకున్నది ఏది సాధించలేకపోయాను, ఇంకా ఈ లోకంలో నాకు చాలా వయస్సు ఉంది, ఈ లోకం నేను చాలా కాలం బ్రతుకుతాను అని ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఏ రోజుకి ఏది సంభవిస్తుందో నీకు చెప్పాలి. ఏ రోజుకి ఏది సంభవిస్తుందో నీకు తెలీదు. ఇలా కనబడేవారు అలా మాయైపోతున్నారు. ఏం వారు బలహీనలా? వాళ్ళు ఏమైనా పేదవారా? వాళ్ళు ఏమైనా లేనివారా? కానే కాదు. బలమైన వారు, ధన సంపన్నులు, ఉన్నతమైన వారు, పేరు ప్రఖ్యాతులు కాంచిన వారు, అలాంటి వారే ఇలా కనబడి అలా మాయమైపోతున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే ఎప్పుడు ఎవరిని మరణము కలుసుకుంటుందో ఎవ్వరు కూడా చెప్పలేం. రెండు విషయాలు మనకు మర్మం, రెండు విషయాలు మనకు తెలీదు. ఒకటి, నీ మరణం ఎప్పుడు వస్తుందో నీకు తెలీదు. రెండవది, యేసయ్య రాకడ ఎప్పుడు వస్తుందో నీకు తెలీదు. అందుకే ఎప్పుడు కూడా నువ్వు ఎలాగుండాలంటే పర సంబంధిగా ఉండాలి. నీ ధ్యాస, నీ ఆలోచన ఎప్పుడు కూడా పరలోకం మీదే ఉండాలి. నువ్వు ఉద్యోగం చేసినా, నువ్వు వ్యాపారం చేసినా, నువ్వు చేతి పని చేసినా, నువ్వు వ్యవసాయం చేసినా, నువ్వు ఏ రంగంలో ఉన్నా నీ మనసు ఎప్పుడు కూడా అబ్రహాములాగా ఎలాగుండాలి? చెప్పాలి ఎలాగుండాలి? మీరు చెప్పలేదంటే మీ మనసు లేదని అర్థం. ఏదో అక్కడక్కడ బెక్క అంటున్నారు అమ్మా. కాబట్టి మన గురి, మన గోల్, మన నమ్మకం, మన నిరీక్షణ దేని కొరకు? పరలోకం కొరకే. కాబట్టి అబ్రహాములాగా చూడండి, అబ్రహాము భూమి మీద బ్రతికినా, అబ్రహాము భూమి మీద జీవిస్తున్నా ఆయన మనసు ఎక్కడుంది? పరలోకం మీదే ఉంది. పరలోకం మీద ఉంది కాబట్టి ఆయన దేనిని ఆశించలేదు. ఒకసారి చూడండి, ఒక మాట, దేన్ని ఆశించలేదు ఒక మాట చూపిస్తాను. ఆదికాండం 14వ అధ్యాయము 21, 22, 23 తొందరగా చదవాలి. ఆదికాండం 14వ అధ్యాయము 21, 22, 23 చదవమా. సొదొమ రాజు మనుష్యులను నాకిచ్చే ఆస్తిని మీరే తీసుకోమని అబ్రహాముతో చెప్పగా, అబ్రహాము నేనే అబ్రహామును ధనవంతుడిగా చేశానని చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో నాకేది కూడా అక్కరలేదు. హల్లెలూయా. అందరూ జాగ్రత్తగా వినండి. ఒకవేళ బైబిల్ చదివి మీకు అర్థం కాకపోవచ్చు. జరిగిన సమాచారం ఏమిటో తెలుసా? ఈ 14వ అధ్యాయం ఆదికాండం 21, 22, 23 చదివితే ఏం జరిగిందంటే, లోతును అన్యరాజులు వచ్చి, శత్రువులు వచ్చి ఏమంటే చెరగా తీసుకొని వెళ్ళిపోయారు. ఆ వార్త అబ్రహాముకు విన్నాడు. అబ్రహాం విన్న తర్వాత తన ఇంటి పుట్టి అలవర్చబడిన
318 మందిని తీసుకొని వెళ్ళి ఆ శత్రువులతో యుద్ధం చేసి ఆ శత్రువు చేతుల్లో నుండి లోతు భార్యను, లోతు బిడ్డలను, ఏమంటే సొదొమ యొక్క ప్రజలను, వారి ఆస్తిని అంతా విడిపించుకొని తిన్నగా సొదొమ పట్టణం దగ్గరికి అబ్రహాము వచ్చాడు. అబ్రహాము వచ్చి ఇక్కడ అబ్రహాము సొదొమ రాజుతో చెప్తున్నాడు, ఇదిగో నీ ప్రజలు, ఇదిగో నీ ఆస్తి, ఇదిగో నీ వారు అప్పగిస్తే సొదొమ రాజు అంటున్నాడు, అబ్రహామా చాలా శ్రమించావు, చాలా యుద్ధం చేశావు, కాబట్టి నా మనుషులు నాకు ఇచ్చేసి ఈ ధనము, ఈ డబ్బు, ఈ వెండి, ఈ బంగారము అబ్రహామైన నీవే తీసుకో అని రాజు అంటుంటే అబ్రహాం అంటున్నాడు, నీ డబ్బులో కానీ, నీ వస్తువులో కానీ, నీకున్న బంగారంలో కానీ, నీకున్న వెండిలో కానీ నూలు పోగు కూడా నాకు అవసరం లేదు. అంటే దారం కూడా నాకు అక్కర్లేదని అర్థం. ఏంటి నూలు పోగు అంటే అర్థం ఏంటమ్మా? దారం కూడా నాకు వద్దు అని చెప్పాడు. ఎవరు అంటే అబ్రహాం ఎలాంటి వాడు? పర సంబంధమైన వాడు. అంటే మీ మైండ్లు ఇక్కడ లేవు. గంట స్తంభమా, ఆర్క బీచా, జగదంబ సెంటరా, ఏమండి, లేకపోతే విజయవాడలో ఏమండి ఆ యొక్క సింగనగర, వాంబై కోనలా మునిగిపోయారు, అయ్యయ్యో అని బాధపడటం కాదు. వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే దేవుడు సహాయం మరొక దగ్గర ఉండే వారికి పంపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దయచేసి అబ్రహాము ఎందుకు అదంతా వద్దన్నాడంటే, అబ్రహాము పర సంబంధి కాబట్టి. నిజంగా నువ్వు పర సంబంధం అయితే ఈలోక సంబంధమైన దేని కూడా ఆశించవు, ఏది నీకు అక్కర్లేదు. ఎందుకంటే దేవుడు నీ కొరకు బంగారంతో కట్టిన ఇల్లు దేవుడు నీ కోసం తయారు చేస్తున్నాడు. హల్లెలూయా. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం, త్వరగా 1వ వచనం 2వ వచనం చదువుకుందాం. దేవుడు పరలోకంలో నీ కోసం ఎలాంటివి కడుతున్నాడో చూడు. త్వరగా త్వరగా. నీ హృదయమును కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసముంచి నా యందును విశ్వాసముంచుడి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభువే స్వయం చెప్తున్నాడు, పరలోకము నా తండ్రి ఇల్లు అంటే ఎక్కడ? పరలోకములో ఎవరైతే నన్ను నమ్ముకున్నారో, ఎవరైతే నా మార్గంలో జీవిస్తున్నారో వాళ్ళందరి కొరకు నా తండ్రి ఎంట నివాసములు కలవు. అంటే బంగారంతో దేవుడు మనందరి కొరకు దేవుడు పరలోకంలో చక్కటి గృహాలు నిర్మాణం చేస్తూ ఉన్నాడు. కాబట్టి దయచేసి ఆ పరలోకం మీదే మనకు మనసు ఉండాలి, కానీ ఆ పరలోకం మీదే మన దృష్టి ఉండాలి, కానీ ఆ పరలోకం మీదే మన గురి పెట్టుకోవాలి, కానీ భూ సంబంధమైన వాటి మీద మనకు ఆలోచన ఉండకూడదు. ఈరోజు మనం ఎలాంటి వారిగా ఉండాలంటే అబ్రహాము లాంటి వారిగా ఉండాలి. చెప్పండి, అబ్రహాము ఎవరైనా పర సంబంధి, అలాంటి వారిగా ఉండాలి, కానీ భూ సంబంధమైన వారిగా మనము ఉండకూడదు. ఒక మాట చూపిస్తాం చూడండి. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 26వ వచనం. త్వరగా చదువుదాం. మరొక 5-10 నిమిషాల్లో ముగించేద్దాం. 2వ రాజుల గ్రంథం. అంతటా ఎలీషా వానితో, ఆ మనుష్యుడు నిన్ను ఎదుర్కోవడానికి నా మనస్సు నీతో కూడా రాలేదా? వస్త్రములను, ఒలివ చెట్లను, తోటలను, ఎడ్లను, దాసీలను సంపాదించుకోవడానికి ఇది సమయమా? కాబట్టి నయమానుకు కలిగిన కుష్టి నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును. దయచేసి బాగా గమనించండి. ఈ 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 26వ వచనం మనం చూస్తే ఇక్కడ గెహజీ కనిపిస్తున్నాడు. కాబట్టి గెహజీ ఏమనుకున్నాడంటే, నయమాను తీసుకొచ్చాడు, ఆ వెండిని తీసుకొని నేను కూడా సంపాదించుకుంటాను, ఆ వెండి ద్వారా నేను ఒలివ తోటలు కొనుక్కుంటాను, ఆ వెండి ద్వారా నేను పశువులు సంపాదిస్తాను, ఆ వెండి ద్వారా అనేకమైన వస్తువులు కొనుక్కుంటాను అని చెప్పి గెహజీ భూ సంబంధమైన వాడుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఎలీషా అంటున్నాడు, ఇది సమయమా? ఆస్తి సంపాదించుకోవడానికి, వస్తువులు సంపాదించుకోవడానికి, వాహనాలు సంపాదించుకోవడానికి ఇది సమయమా అని చెప్పి నయమానును
ఏ రోగమైతే విడిచిపెట్టిందో నీకును నీ సంతతికిని సర్వకాలముండును అని ఎలీషా శపించగానే వెంటనే గేహజీకి ఏమొచ్చిందంటే కుష్ఠరోగం వచ్చింది. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం పరసంబంధులుగా ఉండాలి, కానీ భూ సంబంధమైన వారిగా మనం ఉండకూడదు. ఎందుకంటే ఏది సంపాదించిన నీ వెనక చెప్పాలి ఏమి చెప్పాలి ఏమి అంటాం, ఇక్కడ రాదంటాం, కానీ అదే కావాలంటాం. ఇక్కడ ఏం సంపాదించిన మన వెనక రాదు, కాబట్టి రాని దాని కొరకు మనం ప్రయాస పడకూడదు. ఉన్న వాటితో మనం ఏం చేయాలి? తృప్తి కలిగి మనం జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఇశ్రాయేలును అంగీకరించడానికి మొట్టమొదటిగా ఇశ్రాయేలులో దేవుడు ఏం చేశాడు? చెప్పాలి కొండ అనుభవం కలవారు ఖచ్చితంగా ఉండాలా. కొంతమంది ఏమండి ఆ కొమ్ములు ఎగ్గొట్టేస్తారు, పుల్ స్టాపులు తీసేస్తారు, కామాలు తీసేస్తారు. కామాలు పుల్ స్టాపులు తీసిస్తే దానికి ఉన్న మీనింగ్ పోతుంది. మీనింగ్ పోకూడదు, పుల్ స్టాపులు పోకూడదు, కామాలు పోకూడదు. ఆ పదానికి అర్థం సరిగా ఉండాలంటే ప్రతి దాన్ని జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. టైం అయిపోతుంటే మీకు నీరసం వచ్చేస్తుంది, అర్థమైందండి? టైం అయిపోతే ఏమవుతుంది? నీరసం, పల్స్ డౌన్ అయిపోద్ది. కాబట్టి వదిలేస్తారులేండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన అంశం ఏమిటి? ఇక్కడ సౌండ్ వస్తుంది కానీ ఇటు సౌండ్ రాలేదు. ఏమంటే పురుషులు ఎవరు కూడా అసలు ఒక్క మాట కూడా చెప్పట్లేదు. చెప్పండి. దేవుడు అంగీకరించిన ఇశ్రాయేలు. దేవుడు ఇశ్రాయేలు ఎందుకు అంగీకరించాడు? ఒకటి, కొండ అనుభవం కలవారు. రెండు, పర సంబంధులు. చూడండి, ఒకటి దేవుడు వారిని అంగీకరించడానికి దేవుడు వారిలో ఏం చూశాడంటే, ఒకటి వాళ్ళు ఎలాంటి వారు? కొండ అనుభవం కలవారు. రెండవది పర సంబంధులు. మూడవది చూస్తే ఆ లైన్లో ప్రభు చెప్తాడు, వారు నాకు సేవ చేయు మనస్సు కలిగిన వారు, అంటే పరిచర్య చేయవారు అని దాని అర్థం. చెప్పండి, పరిచర్య చేయవారు. దేవుని బిడ్డలైన మనము దేవుని సన్నిధిలో దేవుని పని అనేసరికి ఎంత గొప్పవారమైనా, ఎంత పేరు కలిగిన వారమైనా, ఎంత సంపన్న కుటుంబమైనా, మనము దేవుని పని అనేసరికి పరిచర్య చేసే మనస్సు మనకు రావాలి. హల్లెలూయా. చూడండి, ఒక మాట చూపిస్తుంది. మొదటి సమూయేలు 3వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని చదువుకుందాం. త్వరగా. మొదటి సమూయేలు 3వ అధ్యాయము 1వ వచనం. చాలా పరిచర్య కోసం చాలా రిఫరెన్స్ ఉన్నాయి, కానీ సమయం లేదు కాబట్టి మరొక 5-10 నిమిషాల్లో ముగించేస్తున్నా. బాలుడైన సమూయేలు, అందరూ తీయాలి. చూడండి, బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయచుండెను. చూడండి, సమూయేలు దేవుని మందిరములో ఏం చేశాడు? పరిచర్య చేశాడు. ఆ పరిచర్య ముందు ఏమనుకోండి, ఈ పరిచర్య దేవునిది అనుకున్నాడు. చెప్పండి, ఈ పరిచర్య ఏలిది అనుకోలేదు, ఈ పరిచర్య భక్తులది అనుకోలేదు, ఈ పరిచర్య దేవుని నమ్ముకున్నది అనుకోలేదు, ఈ పరిచర్య మనుషులది అనుకోలేదు. సమూయేలు ఏమనుకున్నాడు? ఈ పరిచర్య దేవునిది అనుకున్నాడు. ఎప్పుడైతే ఈ పని, ఈ పరిచర్య, ఈ విధానం ఇది దేవునిది అనుకుంటేనే నువ్వు ఏ పనైనా చేయగలవు. ఇది మనుషులది అనుకుంటే నువ్వు ఏ పని కూడా చేయలేవు. కాబట్టి దేవుని సన్నిధిలో ఏ పని చేసినా ఇది ఎవరికి చేసినట్లుగా. కాబట్టి దేవుని మందిరములో సమూయేలు పరిచర్య చేసిన కారణం బట్టి 3 రకాలుగా దేవుడు సమూయేలును ఆశీర్వదించాడు. చెప్పండి, సమూయేలు ఎలా ఆశీర్వదించాడు? సమూయేలుకి ఆశీర్వాదం రావడానికి కారణం ఏమిటి? పరిచర్య చేసిన కారణం బట్టి దేవుడు సమూయేలు ఏం చేశాడు? 3 రకాలుగా ఒకటి న్యాయాధిపతి, 2 ప్రవక్త, 3వది యాజకుడు. చూడండి, 3 విధాలుగా దేవుడు సమూయేలును ఆశీర్వదించాడు. ఒకటి న్యాయాధిపతి, 2 ప్రవక్త, 3వది యాజకుడు. 3 రకాలుగా ఆశీర్వదింపబడడానికి కారణం ఏమిటంటే సమూయేలు దేవుని మందిరంలో పరిచర్య చేశాడు. నువ్వు చేసే పరిచర్య మనుషులు చూసినా చూడకపోయినా ఎవరు చూస్తారు? చూడండి, దేవుడు చూస్తాడు. బైబిల్లో చూపిస్తాను ఒక మాట, అది చూపించి ముగిస్తాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము
త్వరగా త్వరగా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనం. త్వరగా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనమా. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. చాలమ్మా, దయచేసి బాగా గమనించండి. ఈ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనం చూస్తే తుయతైరా సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ సంఘం? తుయతైరా. చెప్పండి. తుస్ కాదు, కొంత తుస్ అంటున్నారు. తుస్ కాదు, అది ఏంటిది? చెప్పాలి. ఏ సంఘం? తుయతైరా సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతూ ఏం చెప్తున్నాడు తెలుసా? నీ పరిచర్య నేను ఎరుగుదను, నువ్వు చేసే పని నేను చూస్తూ ఉన్నాను అని తుయతైరా సంఘంతో దేవుడు చెప్తున్నాడు. అదే రీతిగా ఇక్కడ నువ్వు ఏం చేసినా, దేవుని మందిరంలో ఏం చేసినా, దేవుని పని ఏం చేసినా ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూసి నీ పనికి దేవుడు ఏం చేస్తాడంటే ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి ఈ మంచి ఉదయకాల సమయంలో, ఈ మొదటి ఆరాధనలో దేవుని బిడ్డలైన మనము మొట్టమొదటిగా దేవుడిచ్చిన వాక్య అంశం ఏమిటంటే, దేవుడు అంగీకరించిన ఇశ్రాయేలును దేవుడు అంగీకరించడానికి మొట్టమొదటిగా వాళ్ళు ఏం చూశాడు? కొండ అనుభవాన్ని చూశాడు. 1. 2 ఏం చూశాడంటే వారు పరసముద్రంగా ఉండడం దేవుడు చూశాడు. 3వది ఏం చూశాడంటే వారు పరిచర్య చేసేవారుగా దేవుడు చూశాడు. అందుకే దేవుడు వారిని ఏం చేశాడంటే అంగీకరించాడు. అంగీకరించిన వారిని తర్వాత అధ్యాయాలు చూస్తే ఏం చేశాడంటే ఉన్నతంగా దేవుడు వారిని ఆశీర్వదించాడు. అదే రీతిగా ఈరోజు అటువంటి ఆశీర్వాదం నీకు కావాలా? అటువంటి ఆరోగ్యం నీకు కావాలా? అటువంటి స్థితి నీకు కావాలా? అయితే మొదటగా నువ్వు దేవుని దృష్టిలో ఎలా ఉండాలి? అది కాదు నాన్న, అంశం ముందు దేవుని దృష్టిలో నువ్వు ఎలాగ ఉండాలి? దేవుని చేత అంగీకరించబడే వ్యక్తిగా నీవు ఉండాలి. దేవుడు అంగీకరిస్తేనే నీ స్థితి మారుస్తాడు. దేవుడు అంగీకరిస్తేనే నీ ఉద్యోగాన్ని దీవిస్తాడు. దేవుడు అంగీకరిస్తేనే నీ వ్యాపారాన్ని దీవిస్తాడు. దేవుడు అనుకుంటే నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు నడిపిస్తాడు. దేవుడు అనుకుంటే నిన్ను విమానం ఎక్కిస్తాడు. అవునా అని అనుమానం పడద్దు. అనుకుంటే దేవుడు నిన్ను విమానం ఎక్కిస్తాడు. దేవుడు నిన్ను అనుకుంటే సింగపూర్ తీసుకెళ్తాడు. దేవుడు అనుకుంటే నేను అమెరికా తీసుకెళ్తాడు. ఆ సమయం వచ్చినప్పుడు, ఆ సమయము ఏమండి, ఆ గడియ వచ్చినప్పుడు దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి ప్రభు నడిపిస్తాడు. హల్లెలూయా. అప్పుడు ప్రభు చెప్తున్నాడు, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన హస్తముల కింద దీన మనస్సు కూడా అంటే దేవుడు హెచ్చించే సమయం ఒకటి ఉంది. ఆ సమయం వచ్చినంత వరకు కూడా మనము దేవుని చేతి దగ్గర ఎలా ఉండాలంటే దీన మనస్కులై మనం ఉండాలి. మనకు దీన మనసు ఉండదు, కానీ దినానికి ఒక మనసు ఉంటుంది. మనకి ఏ మనసు ఉంటుంది? ఒక మనసు. దినానికి మనసు అంటే ఏమంటే దీన మనసు అంటే అర్థం ఏంటి? మనకి దీన మనసు ఉండదు, కానీ ఏముంటుంది? దినానికి ఒక మనసు ఉంటుంది. దీన మనసు ఉన్నప్పుడు ప్రైజ్ ది లార్డ్ సిస్టర్, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అంటాం. ఎప్పుడు? దినానికి ఒక మనసు ఉన్నప్పుడు. ఏమంటే మూతులు ఇరిచేస్తుంటాం. అది దినానికి మనసు. కాబట్టి అలాగ ఉండకూడదు. మన దేవుడు ఎలాంటి వాడు తెలుసా? యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మాటలు చెప్తూ ఉంటే రక్తం ఉరికిలాగాలి. ఆయన మాటలు చెప్తూ ఉంటే నరాలు కదలాలి. ఆయన రక్తం చెప్తూ ఉంటే మన ప్రభావం పరిగెత్తాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి గొప్ప దేవుడు మన దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. కాలాలు మారిపోవచ్చు, సమయాలు మారిపోవచ్చు, ప్రకృతి మారిపోవచ్చు, వాతావరణం మారిపోవచ్చు, కాలమే మారిపోవచ్చు. ఏది మారిపోయినా నువ్వు ఆరాధించిన దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి గొప్ప దేవుని నమ్మినందుకు బిగ్గరగా చప్పట్లు కొడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ఒకరు కూడా చిరునవ్వు కనిపించట్లేదు. అందరూ కూడా దిగాల ముఖంతో ఉసురం అనుకుంటూ, ఏమండి? కాబట్టి ప్రభు చెప్తున్నాడు, మీ నోటి నిండా ఏది నవ్వు? అమ్మా, దేవుడు అంటున్నాడు, మీ నోటి నిండా మీరు నవ్వారనుకో సాతాను సిగ్గుపడి పారిపోతాడు. మీరు నవ్వితే చెప్పాలి, మీరు నవ్వితే సాతాను, మీరు ఏడిస్తే సాతాను నవ్వుతాడట, ఆహా అంటాడట. సాతాను నవ్వాలా ఏడవాలా? ఏడవాలంటే మీరేం చేయాలి? నవ్వండి. ఓకే, చాలా సంతోషం. కాబట్టి దేవుని బిడ్డలైన మనము దేవుని బట్టి చెప్పాలి, దేవుని బట్టి సంతోషంగా ఉండాలి. మన నోట్లో ఎప్పుడు చిరునవ్వు ఉండాలి. కష్టాలు ఎన్నున్నాయి, రోగాలు ఎన్నున్నా, పరిస్థితులు ఎన్నున్నా, మన దేవుని బట్టి ఏం చేయాలి? చెప్పాలి, ఏముండాలి? సంతోషంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మంచి సమయమందు దేవుని బిడ్డలారా, నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చాలంటే ముందు నీవు దేవుని దృష్టిలో ఎలా ఉండాలి? అంగీకరించబడినట్టుగా ఉండాలి. కాబట్టి అటువంటి అంగీకారాన్ని ప్రభువు తెలియజేయాలంటే, ప్రభు దృష్టిలో నీవు అంగీకారంగా ఉండాలంటే, ప్రభువా నేను కూడా ఇశ్రాయేలు వలె నాలో ఒకటి కొండ అనుభవం కలిగి ఉండాలి, రెండవది పరసంబంధులుగా ఉండాలి, మూడవది పరిచర్య చేయవారిగా ఉండాలి. అటువంటి అనుభవం నాకు దయచే ప్రభు అని చిన్న ప్రార్థన కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా. చిన్న ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా.